హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూస్ మీ సిద్ధగా ఉన్న సుదర్శన్. మందకృష్ణ మాదిగ అంటే పేరు మాత్రమే కాదు, కోట్లాది జీవితాలకు ఆ పేరే ఒక ఆశాకిరణం. బడుగు బలహీన వర్గాలకు పోరాట వెన్నెముక. 3 దశాబ్దాల పాటు నిర్విరామంగా ఉద్యమాన్ని నడిపిన మాదిగ రిజర్వేషన్ సాధించే వరకు అలుపెరగని పోరాటం చేసిన నెత్తురది. మాదిగాని తెలిస్తే ఎక్కడ దూరం పెడతారో అని సంశయిస్తున్న సందర్భంలో మాదిగాని వెనకాల పెట్టుకుని మేము ఎవరికీ తక్కువ కాదని చాటి చెప్పేలా చేసిన అనితర సాధ్యుడు మందకృష్ణ. అలాంటి మనిషిని యావత్ భారతం సగర్వంగా గౌరవించుకొని పద్మశ్రీతో సత్కరించిన వేళ మందకృష్ణ గారి జీవితం, ఉద్యమ ప్రస్థానంపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. సామాన్య కుటుంబంలో పుట్టిన మందకృష్ణ మాదిగ ఒక గొప్ప సామాజిక ఉద్యమకారుడిగా జీవితాన్ని, ఆయన నడిపిన పోరాటాలను, సమాజంలో మార్పు తెచ్చిన ఆయన త్యాగాలను గురించి తెలుసుకుంటే అతనిని పొగడాలంటే మాటలు చాలవు. మందకృష్ణ మాదిగ సమాజం ఆత్మగౌరవం కోసం, సమాన హక్కుల నిరంతరం కోసం పోరాడిన యోధుడు. మందకృష్ణ మాదిగ 1965 జూలై 7న వరంగల్ జిల్లా షాయంపేటలో ఒక సామాన్య మాదిగ కుటుంబంలో జన్మించారు. ఆ రోజుల్లో మాదిగ సమాజం అనేక సామాజిక, ఆర్థిక అసమానతలతో వివక్షల నీడలో జీవించింది. కానీ అప్పుడే చీకటిని చీల్చుకుంటూ భగభగమండే సూర్యుడిలా వచ్చాడు మందకృష్ణ మాదిగ. సామాన్యుడిగా తన జీవితాన్ని అసామాన్యంగా మలుచుకున్న తీరు ఎవ్వరూ ఊహించలేనిది. ఆయన జీవితమే ఒక సామాజిక ఉద్యమంగా మారింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన ఏ మేర ప్రభావం చూపించాడు అనడానికి. మందకృష్ణ జీవితం మొదటి నుంచి సవాళ్లతోనే నిండి ఉంది. ఆయన పుట్టిన గ్రామంలో మాదిగ సమాజం కుల వివక్ష, ఆర్థిక అసమానతలు, అణచివేతలకు గురైంది. యుక్త వయసులోనే ఈ అన్యాయాలు ఆయన మనసును కదిలించాయి. 1980లలో ఆయన సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడటం ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆయన పీపుల్స్ వార్ గ్రూప్ ఒక నక్సలైట్ సంస్థతో కూడా కొంతకాలం సంబంధాలు కలిగి ఉన్నారు. కానీ హింస సమస్యలకు పరిష్కారం కాదని గ్రహించి చట్టపరమైన మార్గాల ద్వారానే దళిత హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదమూడి గ్రామంలో 20 మంది యువకులతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించారు. ఈ ఉద్యమం ఒక చిన్న గ్రామంలో మొదలై ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మాదిగ గూడెంలో దండోర జెండను ఎగురవేసే స్థాయికి చేరింది. ఎస్సీ రిజర్వేషన్లను జనాభా నిష్పత్తి ప్రకారం విభజించాలని, మాదిగ సమాజానికి విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమాన అవకాశాలు కావాలని ఈ ఉద్యమం డిమాండ్ చేసింది. మందకృష్ణ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఒక బలమైన శక్తిగా ఎదిగింది. ఈ ఉద్యమం కేవలం మాదిగ కులాల కోసం మాత్రమే కాక వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం కూడా పోరాడింది. ఈ ఉద్యమం కుల మతాలకు అతీతంగా సమాజంలో అసమానతలకు, నిరాదరణకు గురైన వర్గాల కోసం నిలబడింది. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన దండోరా ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమాలకు కొత్త చైతన్యాన్ని తెచ్చింది. ఆ ఉద్యమం అణగారిన వర్గాల కులాలకు ఆత్మగౌరవం, సమాన హక్కుల కోసం నినదించింది. డోలు దెబ్బ, నంగారా బేరి, చాకిరేవు దెబ్బ, తుడుం దెబ్బ వంటి దళిత బహుజన పోరాటాలకు దండోరా స్ఫూర్తినిచ్చింది. ఆ ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించి వికలాంగులకు పెన్షన్లు, పేద వర్గాలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేలా చేసింది. ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు నెలకు 2000 రూపాయల పెన్షన్ పథకం ఈ ఉద్యమం కారణంగానే సాధ్యమైంది. మందకృష్ణ జీవితం కేవలం ఉద్యమంతోనే నడిచింది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారు. 2021లో ఒక ప్రమాదంలో కాలికి గాయమైనప్పుడు కూడా ఆయన పోరాట స్ఫూర్తిని కోల్పోలేదు. తరతరాలుగా అణచివేత, దోపిడీ, వివక్ష, నిరాదరణకు గురైన వర్గాల కోసం, ఆత్మ గౌరవం కోసం మందకృష్ణ నడుపుతున్న పోరాటం అలాంటిది. ఇవి ఎప్పుడు కూడా అడ్డుకావు. అదే కదా ఆయన సంకల్పం. మందకృష్ణ మాదిగ యొక్క అవిశ్రాంత పోరాటానికి గుర్తింపుగా 2025లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ పురస్కారం ఆయన సామాజిక సేవకు, దళిత హక్కుల కోసం చేసిన కృషికి నిదర్శనంగా చెప్పొచ్చు.
సమాజ శ్రేయస్సు, దళితుల ప్రగతికి పోరాడిన గొప్ప నాయకుడిగా యావత్ భారతావనికి చాటి చెప్పాడు. మందకృష్ణ ఉద్యమం అనేక విజయాలు సాధించినప్పటికీ విమర్శలు, సవాళ్లు కూడా లేకపోలేదు. కొందరు ఆయన ఉద్యమం కేవలం మాదిగ సమాజానికి మాత్రమే పరిమితమైందని విమర్శించారు కూడా. కానీ ఆయన ఉద్యమం వికలాంగులు, వృద్ధులు, వితంతువుల వంటి వివిధ వర్గాల కోసం కూడా పోరాడింది. ఇది ఆయన ఉద్యమ విశాలతను చూపిస్తోంది. మందకృష్ణ మాదిగ జీవితం ఒక సామాన్య మనిషి సైతం అసామాన్య సామాజిక లక్ష్యాలను సాధించగలడని నిరూపించింది. ఆయన దండోరా ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమాలకు కొత్త ఊపిరి ఊదింది. ఆయన పోరాటం ఆత్మగౌరవం, సమాన హక్కుల కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది.